హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్. మీరు చూస్తున్నారు శంకర్ సైన్స్ అండ్ టెక్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు 6,000 నుండి 50,000 వరకు ఉన్న బెస్ట్ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీస్ గురించి అయితే చెప్తాను. అలాగే ఈ వీడియోలో చెప్పే అన్ని టీవీస్ కూడా ఆండ్రాయిడ్ సపోర్ట్తో ఉన్నవే. అన్ని టీవీస్కి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనము అసెండింగ్ ఆర్డర్లో అయితే వెళ్దాం, అంటే తక్కువ రేట్ నుండి ఎక్కువ బడ్జెట్ వరకు. ఫ్రెండ్స్, ఫస్ట్ మనము 24 ఇంచ్ టీవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది చిన్న టీవీ, కానీ ఎవరికైతే చిన్న రూమ్స్ అయితే ఉంటాయో వాళ్ళకి ఇలాంటి టీవీస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి కోడాక్ 24 ఇంచ్, ఇది హెచ్డి టీవీ అనమాట. అలాగే ఇందులో మనకి 20 వాట్ స్పీకర్ అవుట్పుట్ ఉంటుంది, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇది మీకు 6,500 రూపాయలు అవుతుంది. అలాగే మీరు ఎస్బీఐ కార్డ్ యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అలాగే మనకి థామ్సన్ 24 ఇంచ్, ఇది కూడా హెచ్డి టీవీ అనమాట. కాకపోతే ఇది మీకు బ్రాండెడ్ టీవీ అని చెప్పొచ్చు కోడాక్తో కంపేర్ చేస్తే. ఇది మనకి 7,000 రూపీస్ అయితే ఉంటుంది. ఎస్బీఐ కార్డు మీరు అప్లై చేసినట్లయితే మీకు 6,300 రూపీస్కి అయితే మీకు వస్తుంది. అలాగే మనకి ఆర్బిఎక్స్ 24 ఇంచ్ ఫుల్ హెచ్డి టీవీ అనమాట ఇది. సో మనం 24 ఇంచ్లో ఫుల్ హెచ్డి అంటే సూపర్ రిజల్యూషన్ అనమాట. అలాగే ఇది కూడా 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీరు దీన్ని ల్యాప్టాప్కి కానీ లేకపోతే డెస్క్టాప్కి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే టీవీలో కూడా వాడుకోవచ్చు అనమాట. ఇది చాలా బెస్ట్ టీవీ వీటన్నిటిలో. దీని ప్రైస్ వచ్చేసరికి 7,700 అయితే ఉంటుంది. కానీ మీరు ఎస్బీఐ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినట్లయితే మీకు 7,000 రూపీస్లో మీకు ఇది ఒక బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. ఇంకా మనం 32 ఇంచ్ హెచ్డి రెడీ ఆండ్రాయిడ్ టీవీస్ని చూద్దాం. 32 ఇంచ్లో హెచ్డి లేదా ఫుల్ హెచ్డి రిజల్యూషన్ సిమిలర్గా ఉంటుంది కాబట్టి మనం హెచ్డి టీవీస్ని కన్సిడర్ చేద్దాం. 32 ఇంచ్లో ఫుల్ హెచ్డి టీవీస్ కూడా ఉన్నాయి, కానీ అవి అంత వర్త్ అయితే కాదు. ఆ ప్రైస్లో మనకి 40 ఇంచ్ ఫుల్ హెచ్డి టీవీస్ వచ్చేస్తాయి కాబట్టి నేను వాటిని కవర్ చేయడం లేదు. 32 ఇంచ్ ఆండ్రాయిడ్ టీవీస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి రియల్మీ 32 ఇంచ్ హెచ్డి రెడీ టీవీ అనమాట. ఇది మనకి ఆండ్రాయిడ్తో వస్తుంది. అలాగే ఇది మీకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో 11,000 రూపాయలు అయితే ఉండబోతుంది. దాంతోపాటు మీరు ఎస్బీఐ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే మరొక 1,000 రూపాయలు అయితే తగ్గి మీకు 10,000 రూపాయలకైతే ఈ టీవీ ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ టీవీ బిల్డ్ క్వాలిటీ అలాగే ఈ డిస్ప్లే ప్యానల్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో ఈ రెండు కూడా బాగుంటాయి. అలాగే ఇందులో మైనస్ పాయింట్ వచ్చేసరికి 24 స్పీకర్ అవుట్పుట్ అనమాట. సో ఈ టీవీ కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే అన్నీ బాగుంటాయి, కానీ మీరు ఒక సెపరేట్ సౌండ్ బార్ అయితే ఈ టీవీ కోసం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసరికి థామ్సన్ 9A సిరీస్లో 32 ఇంచ్ హెచ్డి రెడీ టీవీ అనమాట. ఇది కూడా మనకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో కూడా సేమ్ 24 వాట్ అవుట్పుట్ స్పీకర్ అయితే ఉంటుంది. ఇది మనకి స్పీకర్ క్వాలిటీ యావరేజ్గా ఉంటుంది, కానీ డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. దీని ప్రైస్ చూస్తే 12,500 అయితే ఉంది. బట్ మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ యూజ్ చేసి 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ పొందడం ద్వారా మీకు 10,500 అయితే ఈ టీవీని మీరు దక్కించుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి TCL 32 ఇంచ్ హెచ్డి రెడీ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీ అనమాట. ఇది వచ్చేసరికి గూగుల్ సర్టిఫై చేసిన టీవీ. ఇది చాలా బాగుంటుంది. అలాగే ఇందులో థిన్ నారో బెజల్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, బ్లాక్ కలర్ది ఎడ్జ్ ఏదైతే ఉంటుందో అది చాలా చిన్నగా అయితే ఉంటుంది. ఇందులో కూడా సేమ్ మీకు ఇందాక చెప్పినట్లే అన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. అలాగే మీకు ఇది 12,500కి వస్తాయి. మీరు కార్డ్ డిస్కౌంట్ అప్లై చేసినట్లయితే మీకు ఇది 11,000కి అయితే వస్తుంది. ఇంక నెక్స్ట్ వన్ వచ్చేసరికి వ్యూ ప్రీమియం 32 ఇంచ్ టీవీ అనమాట. ఇది ఆండ్రాయిడ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. ఇందులో కూడా మీకు సేమ్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. కాకపోతే ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే సౌండ్ బార్ అయితే ఉండదు. సో చిన్న చిన్న స్పీకర్స్ అయితే ఉంటాయి. సో దీనికోసం మీరు సెపరేట్గా సౌండ్ బార్ని అయితే పర్చేస్ చేయాలి. కాకపోతే ఇందులో మిగతా అన్నిటితో కంపేర్ చేస్తే దీని డిస్ప్లే క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. స్టాక్లోకి వచ్చాక మీరు దీన్ని పర్చేస్ చేయొచ్చు. ఇది 12,500 అయితే ఉంది. బట్ మీరు ఎస్బీఐ కార్డ్ యూజ్ చేసినట్లయితే మీకు 11,000 ఆ రేంజ్లో అయితే మీకు ఈ టీవీ అనేది వస్తుంది. సో మ్యాక్సిమం మీరు ఈ వ్యూ టీవీని పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి నోకియా కొత్తగా లాంచ్ చేసిన హెచ్డి ఆండ్రాయిడ్ టీవీ అనమాట. సో ఇది కూడా మీకు ఆండ్రాయిడ్ సిస్టమ్ మీద అయితే రన్ అవుతుంది. 320 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో చాలా మంచి ప్యానల్ని యూజ్ చేశారు. ఇందులో VA ప్యానల్ని మంచి కాంట్రాస్ట్ రేషియో అయితే ఉంటుంది. అలాగే కలర్స్ని కూడా వైబ్రెంట్గా చూపిస్తుంది. సో ఇది మీకు ఇన్బిల్ట్ 29 వాట్ ఓన్క్యో, ఇది చాలా బ్రాండెడ్ కంపెనీ. సో ఓన్క్యో సౌండ్ బార్తో అయితే వస్తుంది కాబట్టి మీరు సపరేట్గా సౌండ్ బార్ని అయితే కొనవసరం లేదు. సో దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 13,000 రూపాయలు అయితే ఉంటుంది. బట్ మీరు బ్యాంక్ ఆఫర్ని యూజ్ చేసుకున్నట్లయితే 11,700కి ఇది చాలా పర్ఫెక్ట్ డీల్ అయితే అవుతుంది.
ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి మోటరోలా రీసెంట్గా లాంచ్ చేసిన ZX సిరీస్కి సంబంధించి 32 ఇంచ్ హెచ్డి టీవీ అనమాట. ఇది ఆండ్రాయిడ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. నార్మల్గా ఇది మీకు 13,000 అయితే ఉంటుంది. బట్ బ్యాంక్ ఆఫర్ని మీరు యూజ్ చేసుకున్నట్లయితే 12,500కే మీరు ఈ టీవీని అయితే కొనుక్కోవచ్చు. అలాగే ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే 300 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఇందులో కూడా మీకు మంచి కాంట్రాస్ట్ రేషియో అయితే ఉంటుంది. అలాగే ఇందులో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, HDR10 సపోర్ట్ ఉంది, ఇన్బిల్ట్ సౌండ్ బార్ అయితే ఉంటుంది 40 వాట్ది. సో మీరు వీటన్నిటిలో కూడా బెస్ట్ సౌండ్ క్వాలిటీ కూడా ఇందులోనే ఉంటుంది. అలాగే ఇది వరల్డ్స్ ఫస్ట్ Android 10తో వచ్చే టీవీ అనమాట. అలాగే ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది. 2GB ర్యామ్ ఉంటుంది, 16GB రోమ్ ఉంటుంది. సో ఓవరాల్ ప్రైస్ పరంగా చూసుకుంటే అన్నిటికన్నా ది బెస్ట్ టీవీ ఇదే అనమాట. ఇంకా నెక్స్ట్ మనం 40 ఇంచ్ ఫుల్ హెచ్డి ఆండ్రాయిడ్ టీవీస్ గురించి చూద్దాం. 40 ఇంచ్ ఫుల్ హెచ్డి టీవీస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి కోడాక్ 40 ఇంచ్ ఫుల్ హెచ్డి ఆండ్రాయిడ్ టీవీ అనమాట. సో ఇది జనరల్గా 16,500 అయితే ఉంటుంది. బట్ మీరు బ్యాంక్ ఆఫర్ని యూజ్ చేసుకున్నట్లయితే మీకు 15,000 రూపాయల్లో ఇది ఒక బెస్ట్ టీవీ అవుతుంది. దీంట్లో మనకి IPS ప్యానల్ని అయితే యూజ్ చేశారు. ఇది చాలా మంచి ప్యానల్ అని చెప్పొచ్చు. LED టీవీస్లో వ్యూయింగ్ యాంగిల్స్ అనేవి చాలా బాగుంటాయి. అలాగే ఇందులో 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. దీని డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. కానీ దీంట్లో మైనస్ పాయింట్ వచ్చేసరికి దీంట్లో సౌండ్ క్వాలిటీ అయితే బాగుంటుంది కానీ తక్కువ సౌండ్ అయితే వస్తుంది. సో 24 అవుట్పుట్ స్పీకర్ ఉన్నది కాబట్టి సో బెటర్ మీరు ఒక హోమ్ థియేటర్ కానీ లేకపోతే ఒక సౌండ్ బార్ని కానీ పర్చేస్ చేయడం బెస్ట్. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి పానాసోనిక్ 40 ఇంచ్ ఫుల్ హెచ్డి ఆండ్రాయిడ్ టీవీ అనమాట. ఇది అన్నిట్లో ప్రీమియం టీవీ. దీని ప్రైస్ కూడా 21,000 అయితే ఉంటుంది. బట్ మీరు బ్యాంక్ ఆఫర్ని యూజ్ చేసుకున్నట్లయితే మీకు 18,500కి అయితే వస్తుంది. ఇందులో HDR10 సపోర్ట్ ఉంది, 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అలాగే ఇది Android 9తో వస్తుంది. ఇందులో బెజల్స్ అనేవి అసలు ఉండవు, చాలా థిన్ బెజల్స్ అయితే ఉంటాయి. సో అందుకే దీన్ని ప్రీమియం అనేది. దీని డిస్ప్లేలో A+ ప్యానల్ని యూజ్ చేశారు కాబట్టి డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. బట్ దీంట్లో మైనస్ పాయింట్ వచ్చేసరికి 16 వాట్ అవుట్పుట్ స్పీకర్ అయితే ఉంటుంది కాబట్టి మనకి తక్కువ సౌండ్ అయితే వస్తుంది. బెటర్ మీరు ఒక సౌండ్ బార్ని కనుక ఇందులో ఫిట్ చేసుకున్నట్లయితే మీకు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి TCL 40 ఇంచ్ ఫుల్ హెచ్డి ఆండ్రాయిడ్ టీవీ అనమాట. ఇది జనరల్గా 19,500 అయితే ఉంటుంది. బట్ బ్యాంక్ ఆఫర్ని యూజ్ చేసుకున్నట్లయితే 17,000 ఆ రేంజ్లో అయితే వస్తుంది. సో ఇందులో కూడా మీకు గుడ్ ప్యానల్ క్వాలిటీ అని చెప్పొచ్చు. A+ ప్యానల్ క్వాలిటీ. అలాగే HDR10 సపోర్ట్ ఉంది. ఇందులో డాల్బీ ఆడియో కూడా సపోర్ట్ ఉంది. 30 వాట్ స్పీకర్ అవుట్పుట్ అయితే ఉంది. కాబట్టి మీరు ఎటువంటి సౌండ్ బార్ని కానీ హోమ్ థియేటర్ని కానీ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. సౌండ్ మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి వ్యూ అల్ట్రా స్మార్ట్ 40 ఇంచ్ ఫుల్ హెచ్డి టీవీ అనమాట. ఇది స్మార్ట్ టీవీ మాత్రమే. సో ఇందులో మీరు ఎటువంటి యాప్స్ని అయితే ఎక్కించడానికి కుదరదు. కాకపోతే ఇందులో మీకు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, అలాగే యూట్యూబ్ లాంటి యాప్స్ మాత్రం ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తాయి. సో ఎక్స్ట్రాగా మీరు ఎటువంటి యాప్స్ మాత్రం ఇందులో డౌన్లోడ్ చేయడం కుదరదు. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 17,000 ఉంటుంది. మీరు బ్యాంక్ ఆఫర్ అప్లై చేస్తే 15,000 ఆ రేంజ్లో అయితే వస్తుంది. బట్ చెప్తున్నాను నేను, నెంబర్ 1 క్వాలిటీ అనమాట ఈ టీవీ మాత్రం. ఎవరైతే కంప్లీట్ ఆండ్రాయిడ్ టీవీ కాకపోయినా పర్లేదు అనుకుంటారో వాళ్ళకి ఈ టీవీ అనేది చాలా బెస్ట్ అనమాట. ఇంక నెక్స్ట్ వన్ వచ్చేసరికి వ్యూ ప్రీమియం 43 ఇంచ్ ఫుల్ హెచ్డి టీవీ అనమాట. ఇది కూడా మనకి ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుంది. మనం ఇందాక చూసిన అన్ని టీవీస్ కన్నా ఇది కొంచెం పెద్ద డిస్ప్లే. అలాగే ఇందులో A+ గ్రేడ్ హై బ్రైట్నెస్ ఉన్న ప్యానల్ని అయితే యూజ్ చేశారు. అలాగే ఇది 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బట్ ఇందులో కూడా మనకి 24 వాట్ అవుట్పుట్ స్పీకర్ మాత్రమే ఉంటుంది కాబట్టి సౌండ్ అయితే యావరేజ్ ఉంటుంది. బట్ స్పీకర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఎక్కువ సౌండ్ కావాలంటే సౌండ్ బార్ని అయితే పర్చేస్ చేయాలి. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 21,000 అయితే ఉంటుంది. బట్ మీరు బ్యాంక్ ఆఫర్ని యూజ్ చేసుకున్నట్లయితే మీకు ఇది 19,000కి అయితే వస్తుంది. ఆ ప్రైస్లో దీన్ని బీట్ చేసే టీవీ ఇంకేదీ లేదు. నెక్స్ట్ మనం 43 ఇంచ్ అల్ట్రా హెచ్డి అంటే 4K ఆండ్రాయిడ్ టీవీస్ గురించి అయితే చూద్దాం. 43 ఇంచ్ 4K టీవీస్లో ఫస్ట్ వన్ వచ్చరికి ఫ్లిప్కార్ట్ సబ్ బ్రాండ్ అయిన మార్క్ కంపెనీ అనమాట. దీన్ని మార్క్యూ అని కూడా పిలుస్తారు. సో ఇది మనకి ఆండ్రాయిడ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. సో దీని ప్రైస్ చూసుకుంటే మామూలుగా 23,999 అయితే ఉంటుంది. బట్ మీరు సేల్లో పర్చేస్ చేసినట్లయితే మీకు 20,000కి అయితే ఇది వస్తుంది. అసలు 20,000కి ఫుల్ హెచ్డి టీవీసే రావు, అలాంటిది 4K టీవీ అయితే వస్తుంది. కాబట్టి మీరు డెఫినెట్లీ ఈ బ్రాండ్ అయితే ట్రై చేయొచ్చు. మనకి ఇది ప్రీమియంగా ఉంటుంది. టీవీ మాత్రం బెజల్స్ అయితే చాలా థిన్గా ఉంటాయి. గుడ్ డిజైన్ అలాగే గుడ్ మెటల్ స్టాండ్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇందులో VA ప్యానల్ యూస్ చేశారు. 300 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. HDR10 కూడా ఇందులో సపోర్ట్ చేస్తుంది. మిగతా 4K టీవీస్తో కంపేర్ చేస్తే ఈ టీవీలో మీకు చాలా తక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయి. బట్ ఎవరైతే ఆండ్రాయిడ్ టీవీ అందులోనూ 43 ఇంచ్లో 4K టీవీ తక్కువ రేట్లో కావాలనుకుంటారో వాళ్ళకి ఇది ఒక బెటర్ డీల్ అయితే అవుతుంది. ఇంక నెక్స్ట్ వన్ వచ్చేసరికి కోడాక్ 43 ఇంచ్ ఆండ్రాయిడ్ 4K టీవీ అనమాట.
సో ఇది మనకి చాలా బెటర్ ప్యానల్తో అయితే వస్తుంది. HDR10 సపోర్ట్ ఉంది, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. సో ఇందులో మనకి 500 నిట్స్ బ్రైట్నెస్ అనమాట. సో దీంట్లో 500 నిట్స్ అయితే ఉండదు, బట్ దీంట్లో మీకు హై కాంట్రాస్ట్ రేషియో అలాగే హై బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో ఇందులో మీకు 30 వాట్ సౌండ్ అయితే ఉంటుంది కాబట్టి మీరు సపరేట్గా హోమ్ థియేటర్ కానీ సౌండ్ బార్ కానీ కొనవసరం లేదు. బట్ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 25,000 అయితే ఉంటుంది నార్మల్గా. బట్ మీరు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో చూస్తే 22,500 ఉంటుంది. అందులోనూ మీరు బ్యాంక్ ఆఫర్ అప్లై చేస్తే 20,500కి అసలు దీన్ని మించిన టీవీ అయితే ఉండదు. ఇంక నెక్స్ట్ వన్ వచ్చేసరికి హైసెన్స్ 4K ఆండ్రాయిడ్ టీవీ అనమాట. ఇది మనకి 43 ఇంచులో వస్తుంది, అలాగే డాల్బీ విజన్ ఉంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. వేరే ఏ టీవీలో కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు, బట్ ఇందులో మనకి డాల్బీ విజన్ అయితే సపోర్ట్ ఉంది. అలాగే 28,000 ఉంటుంది దీని నార్మల్ ప్రైస్, బట్ సేల్లో మీకు 24,000 ఉంటుంది. ఒకవేళ మీరు బ్యాంక్ ఆఫర్ని యూజ్ చేసుకుంటే 21,000కి దీన్ని బీట్ చేసే డీల్ మరొకటి లేదు. అలాగే ఇందులో వైబ్రెంట్ HR ప్యానల్ ఉంటుంది, 320 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది, 24 వాట్ యావరేజ్ స్పీకర్ అయితే ఉంటుంది. ఇంక నెక్స్ట్ వన్ వచ్చేసరికి మోటరోలా కొత్తగా తెచ్చిన రివో సిరీస్ నుండి 4K ఆండ్రాయిడ్ టీవీ అనమాట. ఇది ఆండ్రాయిడ్ 10తో వస్తుంది. వరల్డ్లోనే ఆండ్రాయిడ్ 10తో వచ్చిన ఫస్ట్ టీవీ కూడా ఇదే. ఇందులో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది, HDR10 సపోర్ట్ కూడా ఉంది, 350 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ అయితే ఉంటుంది కాబట్టి ఇందులో మనకి స్పీకర్ క్వాలిటీ కానీ లేకపోతే డాల్బీ అట్మాస్ కానీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. మినీ హోమ్ థియేటర్లో సౌండ్ ఎక్స్పీరియన్స్ని మీరు పొందొచ్చు. దీంట్లో ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే ఉంది. బట్ మీరు బ్యాంక్ ఆఫర్తో పర్చేస్ చేసినట్లయితే మీకు 27,000కి ఇదొక పర్ఫెక్ట్ డీల్ అయితే అవుతుంది. ఇంక నెక్స్ట్ వన్ వచ్చేసరికి నోకియా కొత్తగా లాంచ్ చేసిన 4K ఆండ్రాయిడ్ టీవీ అనమాట. ఇది ఆండ్రాయిడ్ 9తో వస్తుంది. అలాగే ఇది 29,000 అయితే ఉంటుంది, బట్ సేల్లో 26,000కి అయితే వస్తుంది. బ్యాంక్ ఆఫర్ మీరు యూజ్ చేసుకున్నట్లయితే మీకు 25,000కి అయితే ఈ టీవీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇందులో డాల్బీ సౌండ్ ఉంది, అలాగే ఇందులో మీకు బిల్ట్ ఇన్ ఓన్క్యూ సౌండ్ బార్తో అయితే వస్తుంది. సో మీరు సెపరేట్గా సౌండ్ బార్ అయితే కొనవసరం లేదు. మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, మంచి సౌండ్ క్వాలిటీ కూడా ఉంటుంది. ఇది ఒక బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు వీటన్నిటిలో. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి TCL కొత్తగా లాంచ్ చేసిన 4K ఆండ్రాయిడ్ టీవీ అనమాట. సో ఇందులో కూడా మీకు సేమ్ 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది, 2 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి, HDR10 సపోర్ట్తో అయితే వస్తుంది, అలాగే IPS ప్యానల్ని అయితే ఇందులో యూజ్ చేశారు. సో మీకు బెటర్ కాంట్రాస్ట్ రేషియో అలాగే బెటర్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది ఈ టీవీ. ఈ టీవీని మీరు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో కొన్నట్లయితే మీకు ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 23,000 మధ్యలో కొనొచ్చు అనమాట. దీంట్లో మైనస్ పాయింట్ వచ్చేసరికి 16 వాట్ అవుట్పుట్ ఉన్న స్పీకర్ మాత్రమే వస్తుంది టీవీలో. సో మీరు బెటర్ హోమ్ థియేటర్ కానీ సౌండ్ బార్ కానీ పర్చేస్ చేసి దీనికి కనుక పెట్టుకుంటే సో డాల్బీ సపోర్ట్ ఉంది కాబట్టి మీకు ఆసమ్ సౌండ్ క్వాలిటీ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం 55 ఇంచ్ అల్ట్రా HD 4K ఆండ్రాయిడ్ టీవీస్ గురించి అయితే చూద్దాం. 55 ఇంచ్ 4K టీవీస్లో ఫస్ట్ వన్ వచ్చరికి మనకి థామ్సన్ 9R సిరీస్కి సంబంధించి 55 ఇంచ్ అల్ట్రా HD ఆండ్రాయిడ్ టీవీ అనమాట. ఇది వచ్చేసరికి మనకి కేవలం 30,000 మాత్రమే ఉంటుంది ప్రైస్. మీరు సేల్లో కొన్నట్లయితే మీకు ఇది 25,000 లేదా 26,000కి అయితే దీన్ని బెటర్ డీల్ అనుకోవచ్చు. 500 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎంత లైటింగ్లో అయినా ఈ టీవీలో పిక్చర్ని క్లియర్గా చూడొచ్చు. అలాగే ఇందులో HDR10+ సపోర్ట్ ఉంది కాబట్టి మీకు పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. కానీ దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే దీంట్లో 24 వాట్ అవుట్పుట్ స్పీకర్ మాత్రమే ఇచ్చారు కాబట్టి మీరు సౌండ్ బార్ని కానీ హోమ్ థియేటర్ కానీ పెట్టుకుంటే అప్పుడు సౌండ్ అనేది క్లియర్గా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చరికి మోటరోలా రీసెంట్గా లాంచ్ చేసిన 55 ఇంచ్ అల్ట్రా HD టీవీ అనమాట. ఇది ఆండ్రాయిడ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. వరల్డ్లోనే ఆండ్రాయిడ్ 10తో తీసుకొచ్చిన ఫస్ట్ టీవీ కూడా ఇదే. ఈ టీవీ గేమింగ్కి కూడా సపోర్ట్ చేస్తుంది. అంతే ఇందులో మీరు సోనీ PS5ని కూడా వాడుకోవచ్చు. అలాగే ఇందులో మీకు 30 వాట్ స్పీకర్ అవుట్పుట్ అయితే ఉంటుంది. ఇది ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ అనమాట. సో స్పెషల్గా మీరు హోమ్ థియేటర్ కానీ సౌండ్ బార్ కానీ కొనవసరం లేదు. ఈ టీవీని మీరు కొన్నట్లయితే మీకు ఫ్రీగా జాయ్స్టిక్ కూడా ఇస్తారు గేమింగ్ కోసం. అలాగే దీని ప్రైస్ చూసుకుంటే 40,000 అయితే ఉంది, బట్ మీరు సేల్లో కొన్నట్లయితే మీకు ఇది 35,000 అయితే ఎఫెక్టివ్ ప్రైస్గా ఉంటుంది. ఆ ప్రైస్లో ఈ టీవీని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇంక నెక్స్ట్ వన్ వచ్చరికి నోకియా రీసెంట్గా లాంచ్ చేసిన 55 ఇంచ్ 4K టీవీ అనమాట. ఇది కూడా మీకు 40,000లోనే వస్తుంది, బట్ మోటరోలాతో కంపేర్ చేసుకుంటే ఇందులో సౌండ్ మాత్రం కొంచెం ఎక్కువగా వస్తుంది. సౌండ్ బార్ కూడా ఇందులో ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది కాబట్టి మీరు స్పెషల్గా సౌండ్ బార్ అయితే కొనవసరం లేదు. థియేటర్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది, అంత సౌండ్ ప్రొడ్యూస్ చేయగలదు ఈ సౌండ్ బార్. దీని ప్రైస్ వచ్చేసరికి 40,000 అయితే ఉంటుంది, బట్ ఎవరైతే సౌండ్ ఎక్కువగా కోరుకుంటారో వాళ్ళకనమాట ఈ టీవీ. అలాగే దీన్ని బ్యాంక్ ఆఫర్లో పర్చేస్ చేస్తే 35,000 ఉంటుంది.
అలాగే మనం 50 నుండి 55 ఇంచ్ 4K QLED ప్రీమియం ఆండ్రాయిడ్ టీవీస్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రీమియం QLED టీవీస్ అని ఎందుకన్నామంటే ఎల్ఈడితో కంపేర్ చేస్తే ఇందులో మీకు డబుల్ క్వాలిటీ అయితే ఉంటుంది. నార్మల్ టీవీని QLED టీవీని పక్కన పెట్టి చూస్తే మనకి 2 టైమ్స్ బెటర్ కాంట్రాస్ట్ రేషియో కానీ పిక్చర్ క్వాలిటీ కానీ ఎక్కువ ఉంటుంది. అందుకే నార్మల్ ఎల్ఈడి టీవీస్ కన్నా ఈ QLED టీవీ ప్రైసెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ మనం ఆ QLEDలో కూడా తక్కువగా మంచి బెటర్ క్వాలిటీని ఇచ్చే టీవీస్ని కొన్ని చూసాం. సో వాటిని ఇప్పుడు మీకు చూపిస్తాను. QLED టీవీస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి iFalcon. ఇది TCLకి సబ్ బ్రాండ్ అనమాట. సో మంచి కంపెనీయే. చాలామంది iFalcon అంటే మంచి కంపెనీ కాదనుకుంటారు, బట్ ఇది చాలా బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. ఇది 4K ఆండ్రాయిడ్ టీవీ. ఇంకా దీని డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎవరైతే మాకు కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదు కానీ మాకు నెక్స్ట్ లెవెల్లో ఉన్న డిస్ప్లే కావాలి అనుకుంటారో వాళ్ళకి ఈ QLED టీవీస్ అనమాట. సో iFalcon టీవీ ఇది చాలా బాగుంటుంది. 30 వాట్ స్పీకర్ అవుట్పుట్ అయితే ఉంటుంది కాబట్టి సౌండ్ కూడా మనకి బెటర్గానే వస్తుంది. ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు SBI కార్డ్ యూస్ చేసి దీన్ని పర్చేస్ చేస్తే మీకు ఇది 45,000 ఆ రేంజ్లో వస్తుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చరికి OnePlus 55 ఇంచ్ 4K టీవీ అనమాట. ఇది కూడా మనకి QLED టెక్నాలజీతో అయితే ఉంటుంది, బట్ ఇది 63,000 అయితే ఉంటుంది. కొంచెం ఎక్కువ రేట్ అని చెప్పొచ్చు, కానీ పిక్చర్ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో దీని ప్రైస్ అయితే మనకి తగ్గబోతుంది, కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి TCL 55 ఇంచ్ 4K ఆండ్రాయిడ్ టీవీ అనమాట. ఇది గూగుల్ సర్టిఫైడ్ టీవీ. ఈ QLED ప్యానెల్ ఏదైతే ఉంటుందో మనకి శాంసంగ్ టీవీస్లో చూస్తాం కదా, దాని ప్యానెల్స్తో సిమిలర్గా ఉంటుంది. అలాగే సేమ్ సిమిలర్ టీవీ మనకి 50 ఇంచ్లో కూడా అవైలబుల్లో ఉంది. సో ఎవరైతే మనకి 54,000 ఎక్కువ అనుకుంటే మనకి తక్కువ ప్రైస్లో QLED టీవీ కావాలనుకుంటారో వాళ్ళకి 50 ఇంచ్ TCL టీవీ పర్ఫెక్ట్ అనమాట. దీని ప్రైస్ కూడా 45,000 ఉంటుంది. సో ఎవరైతే QLEDలో 50 ఇంచ్ అయినా పర్లేదు, మాకు QLED కావాలి అనుకుంటారో వాళ్ళకి ఈ టీవీ అనేది పర్ఫెక్ట్. ఒకవేళ మీరు HDFC కార్డ్ కనుక యూస్ చేస్తే 40,500కి అయితే మీరు ఈ టీవీని పర్చేస్ చేయొచ్చు. ఇంకా మనం ద బిగ్గెస్ట్ 65 ఇంచ్ అల్ట్రా HD ఆండ్రాయిడ్ టీవీస్ని అయితే చూద్దాం. 65 ఇంచ్ 4K టీవీస్లో ఫస్ట్ వన్ వచ్చరికి TCL UHD టీవీ అనమాట. ఇది ఆండ్రాయిడ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. ఇందులో 90 Hz A+ గ్రేడ్ ప్యానల్ని అయితే యూస్ చేశారు, కాబట్టి ఇందులో మీకు పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇందులో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. ఈ టీవీని కనుక మీరు క్లోజ్డ్ రూమ్లో కనుక చూస్తే ఇది మీకు థియేటర్లో ఉన్న ఫీలింగ్ని అయితే కలిగిస్తుంది. 54,000కి ఇది ఒక బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు HDFC కార్డ్ యూస్ చేసినట్లయితే మీకు ఇది 50,000లోనే వస్తుంది. ఆ ప్రైస్కి అయితే ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇంక నెక్స్ట్ వన్ వచ్చేసరికి iFalcon కంపెనీ. సో ఇది 65 ఇంచ్ UHD టీవీ అనమాట. ఇందులో మనకి ఇంటిగ్రేటెడ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో 30 వాట్ సౌండ్ బార్ కూడా ఉంటుంది ఇంటిగ్రేటెడ్. సో సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. అలాగే ఇందులో కూడా మనకి A+ గ్రేడ్ IPS ప్యానల్ని అయితే యూస్ చేశారు. HDR10+ సపోర్ట్ ఉంది. అలాగే ఇందులో డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. సో పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఓవరాల్ 54,000కి ఇది ఒక బెస్ట్ డీల్ అనే చెప్పొచ్చు. ఒకవేళ మీరు SBI కార్డ్ యూస్ చేస్తే మీకు 50,000 కానీ 49,000 కానీ ఈ టీవీ మీరు దక్కించుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి 65 ఇంచ్ థామ్సన్ టీవీ అనమాట ఇది. సో థామ్సన్ కూడా మనకి ట్రస్టెడ్ బ్రాండ్ అని చెప్పొచ్చు. సర్వీస్ సెంటర్స్ కూడా బాగానే ఉంటాయి. అలాగే ఇందులో మనకి 40 వాట్ స్పీకర్ అవుట్పుట్ అయితే ఉంటుంది, కాబట్టి మీరు సెపరేట్గా సౌండ్ సిస్టమ్ని అయితే కొనాల్సిన అవసరమే లేదు. ఇందులో మీకు 60 Hz రిఫ్రెష్ రేట్ అలాగే A+ IPS ప్యానల్ అయితే యూస్ చేశారు, కాబట్టి పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. ఈ టీవీ మిగిలిన అన్ని టీవీస్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ ఫీచర్స్తోనే వస్తుంది. ఓవరాల్ 53,000కి ఈ టీవీ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు SBI కార్డ్ని కనుక యూస్ చేస్తే మీకు ఇది 47,000కి అయితే వస్తుంది. ఆ ప్రైస్లో ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి కోడాక్ కంపెనీ నుండి 65 ఇంచ్ అల్ట్రా HD టీవీ అనమాట. సో ఇందులో మీరు ఎన్ని యాప్స్నైనా ఎక్కించుకోవచ్చు, ఎందుకంటే ఇందులో మీకు 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది, 2 GB ర్యామ్ అయితే ఉంటుంది. అలాగే మనకి మంచి ప్రాసెసర్ని అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది. సో మనకి టీవీ అయితే కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది, బట్ ప్రెజెంట్లీ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. సో స్టాక్లోకి వచ్చిన తర్వాత మీరు దీన్ని పర్చేస్ చేయండి. జస్ట్ 50,000 మాత్రమే ఉంటుంది, బట్ మీరు SBI కార్డ్ యూజ్ చేసినట్లయితే మీకు 45,000 ప్రైస్ రేంజ్లో ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఫ్రెండ్స్ 65 ఇంచ్లో QLED టీవీస్ కూడా ఉన్నాయి, కాకపోతే ఇప్పటికే ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది. అంతేకాకుండా అవి చాలా ఎక్కువ రేట్ అయితే ఉంటాయి. సో అందుకే నేను వాటిని ఈ వీడియోలో అయితే కవర్ చేయడం లేదు. ఫ్రెండ్స్ ఈ వీడియోని తయారు చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది.
సో మన ఎఫర్ట్ని మీరు గుర్తిస్తూ ఈ వీడియోని చాలామందికి షేర్ చేస్తారని భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.